వచ్చింది మేడం. ఓకే. వచ్చింది కదా! నేను కూడా ఇది చేస్తాను. వాట్సాప్‌ది కనిపిస్తుందా? కనిపిస్తోంది మేడం. ఓకే. అండి దేంట్లో ఉందో చూస్తాం. ఎస్ఆర్ స్పేస్ చూడండి మీరు చూసుకోండి. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ ఇది చెప్పేసి రేపటి నుంచి సెకండ్ యూనిట్ చెప్పుకుందాం. సరేనా? ఓకే మేడం. ఓకే. ఇక్కడ ఓకే మేడం. విజయవాణి ఎడ్యుకేషన్ సొసైటీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ మెయింటైన్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ త్రూ టాలీ. ఇక్కడ విజయవాణి ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క డీటెయిల్స్ ఇచ్చినారు. ఆ డీటెయిల్స్ నుంచి ఈ ట్రాన్సాక్షన్స్ త్రూ టాలీలో ఏ విధంగా వేస్తాము అని. ఓకే, ఏమున్నాయి వీటికి? మీకు మొట్టమొదటిగా ఏం రావాలా? జనరల్ ఎంట్రీస్ రావాలి. డొనేషన్స్ రిసీవ్డ్ అన్నది. డొనేషన్స్ రిసీవ్డ్ అంటే ఏం రాస్తామా ఎంట్రీ? డొనేషన్స్ క్యాష్ అకౌంట్ డెటార్ టు డొనేషన్ రిసీవ్డా మేడం? ఓకే, అవును, కరెక్ట్. క్యాష్ అకౌంట్ డేటా టు డొనేషన్స్ రిసీవ్డ్. ఓకే, అది షార్ట్కట్కి ఏమి దానికి? రిసిప్ట్స్కి F6. ఓకే, తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ ఏం జనరల్ ఎంట్రీ? ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఓకే, క్యాష్ గోస్ అవుట్. ఎస్బీఐ బ్యాంక్ అనేది రిసీవర్ కాబట్టి రిసీవర్ను డెబిట్ చేస్తాం. క్యాష్ గోస్ అవుట్ కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం క్యాష్ని క్రెడిట్ చేస్తాం. దీనికి షార్ట్కట్కి ఏంటి? షార్ట్కట్కి క్యాష్ బ్యాంకు రెండు ఉన్నాయి. ఒకే ట్రాన్సాక్షన్లో క్యాష్ బ్యాంకు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంటే కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఎంట్రీ మామూలుగా చూడండి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ కంపల్సరీ ఉంటుంది. ఈ టాలీలో కూడా క్యాష్ అనేది డిఫాల్ట్ క్రియేషన్. ఎప్పుడు మనం క్రియేట్ చేయాల్సిన అవసరమో లేదు. క్యాష్ని ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి ఇంకేదైతే సెకండ్ ఆస్పెక్ట్ ఏది ఉంటుందో దాన్ని మనం క్రియేట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే దీనిలో కూడా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్యాష్, బ్యాంకు. ఈ రెండు కూడా క్యాష్కు బ్యాంకుకు
రెండు ఉన్నాయి కాబట్టి మనం ట్రిపుల్ కాలంలో కూడా రెండు క్యాష్ కాలము బ్యాంక్ కాలం వేస్తాం, క్యాష్ బుక్ పాస్బుక్ అన్నట్లు. కాబట్టి ఇది కాంట్రా ఎంట్రీ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ డొనేషన్స్ రిసీవ్డ్ ఉంది, ఇది రిసిప్ట్సే F6. ఫీజ్ రిసీవ్డ్ ఉంది, ఇది F6ఏ ఫీజ్ రిసీవ్డ్. దీనికి ఎంట్రీ ఏం రాస్తామ్మా? ఫీజ్ రిసీవ్డ్కి ఎంట్రీ ఏం రాస్తాం? ఫీజ్ రిసీవ్డ్. హలో, క్యాష్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫీజ్ అకౌంట్. రిసీవ్డ్ అని రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ మా అడ్వర్టైజ్మెంట్ పెయిడ్. అడ్వర్టైజ్మెంట్ పెయిడ్ ఇది పేమెంట్ కదా. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ మేడం. అవును, షార్ట్ కట్కి FI. ఓకే, FI పేమెంట్ కాబట్టి FI. నెక్స్ట్ డొనేషన్స్ రిసీవ్డ్. మళ్ళీ రెంట్ పెయిడ్, సేమ్ రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. రెంట్ అకౌంట్ డెటార్ టు FI మేడం షార్ట్ కట్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ తర్వాత మా స్టేషనరీ ఎక్స్పెన్సెస్. స్టేషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఓకే, ఇది FI. ఫీజ్ రిసీవ్డ్. ఫర్నిచర్ పర్చేజెస్. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ మేడం. షార్ట్ కట్కి FI. ఎస్. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. FI మేడం. ఓకే, ఫీజ్ రిసీవ్డ్ అట్లే ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్. ఎలక్ట్రిసిటీ చార్జ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. FI మేడం. FI. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాయల్స్ ఫ్రమ్ SBI బ్యాంక్. SBI అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు SBI అకౌంట్. ఓకే. విత్డ్రా కదా రాని. అమ్మా, క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నాము అంటే క్యాష్ కమ్స్ ఇన్. సంస్థకి క్యాష్ వస్తుంది. షరీఫా, చెప్పండి మేడం. క్యాష్ అనేది వస్తుంది సంస్థలోకి. వాట్ కమ్స్ ఇన్? క్యాష్ కమ్స్ ఇన్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, విచ్ అకౌంట్ రిలేటెడ్? రియల్ అకౌంట్. ఓకే, కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు గివర్ SBI బ్యాంకు. ఆర్టిఫిషియల్ పర్సన్ అన్నమాట, గివర్ కాబట్టి క్రెడిట్ ద గివర్. కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు SBI అకౌంట్. షార్ట్ కట్కి వచ్చేసి కాంట్రా ఎంట్రీ. F4. నెక్స్ట్ సాలరీస్ పెయిడ్. శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఓకే, షార్ట్ కట్కి FI. ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్. ప్రింటింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఓకే, FI. ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్? ఇండైరెక్ట్ మేడం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చి వేజెస్ అంట, ఫ్రైటు, ఇట్లా కొన్ని వస్తాయి. ఓకే, ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ ఇలాంటివి. నెక్స్ట్ మా ఫ్యాన్స్ అండ్ లైట్స్. ఫ్యాన్స్ అండ్ లైట్స్ అసెట్ ఇది. క్యాష్ అకౌంట్ మేడం. ఓకే, అసెట్ ఇది. ఓకే, మేడం పర్చేస్ చేసిందా ఏం మేడం? పర్చేజ్ చేసినట్టే అది. ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఏమి ఇవ్వకపోయినా కూడా అది ఎక్స్పెన్సెస్ కిందకే వస్తుంది, పర్చేజ్ లాగే. కాబట్టి పేమెంట్ అది. ఓకే, ఓకే మేడం. డెబిట్ సైడ్ ఉంది కదా, అసెట్. నెక్స్ట్ ఫీజ్ రిసీవ్డ్. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఫీజ్ రిసీవ్డ్. మేడం రాసేసాం కదా మనకి. అయినా ఓకే. నెక్స్ట్ మా ఫీజ్ రిసీవ్డ్ అని ఏం ఇన్కమ్? క్యాష్ మేడం. అండర్ గ్రూప్ ఏంటి? ఫీజ్ రిసీవ్డ్ అండర్ గ్రూప్ ఏంటి? ఫీజ్ రిసీవ్డ్కి అండర్ గ్రూప్ ఏమ్మా? ఇన్కమ్ కదా. ఇండైరెక్ట్ ఇన్కమ్ మేడం. ఎస్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇప్పుడు మనకు డైరెక్ట్ ఇన్కమ్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఉంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మా ఏవైనా కానీ ఇక్కడ మనకు డెబిట్లో అమౌంట్ ఇచ్చినాడు, క్రెడిట్లో అమౌంట్ ఇచ్చినాడా లేదా? ఎస్ మేడం. డెబిట్లో ఏమేమి ఉంటాయంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అసెట్స్ ఉంటాయి. ఏమే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
తర్వాత అసెట్స్ డెబిట్ వైపున. క్రెడిట్ వైపున డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, లైబిలిటీస్ ఉంటాయి క్రెడిట్ వైపున. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? అయితే మనము ఇక్కడ మామూలుగా మనము ఫైనల్ అకౌంట్స్ వేసేటప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాము, అసెట్స్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. అవునా కాదా? అయితే ఇక్కడ మనం అలా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టాలీలో మనము ఆ షార్ట్ కట్ కీస్ అనేటివి ప్రెస్ చేస్తే మనము అండర్ గ్రూప్స్ పెడతాం కదా, అండర్ గ్రూప్స్లో పెడతామా లేదా? డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అని పెడతామా లేదా? పెడతాం మేడం. ఆ పెట్టే దాంట్లోనే మనము అక్కడ మనకు కావాల్సినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అంతే కదా? మనమేమి వేయాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? అర్థమైందా? ఇప్పుడు దీనిలో ఓకే. చూడు ఇంకా అడ్మిట్ అవుతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఎందుకు తీసుకోము యాక్టివ్ యువర్ లైసెన్స్? యాక్టివేట్ యువర్ లైసెన్స్ ఎందుకు తీసుకోము? దేనికి ఇది సంబంధించింది? సంస్థలకు, కంపెనీస్కి అయితే ఇది ప్రెస్ చేస్తాం. కానీ మనకేం కావాలా? ఎడ్యుకేషనల్ మోడ్. ఓకే, ఎడ్యుకేషనల్ మోడ్ కదా. హలో, కాబట్టి కనిపిస్తుంది కదా? ఓకే, ఇది వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. మనకి ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి ఇది ఓపెన్ చేస్తామన్నమాట. లేదంటే సంస్థలకు, కంపెనీలకు సంబంధించింది అయితే యాక్టివేట్ యువర్ లైసెన్స్ అని ప్రెస్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మొదటికి వచ్చేసినామా లేదా? వచ్చాం మేడం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనకు అక్కడ కంపెనీ ఉంది. మనకు అవసరం ఆ కంపెనీ. కంపెనీ అవసరమమ్మా? ఎస్ మేడం. అవసరమా? ఇప్పుడు ఉండే కంపెనీ అవసరమా? కొత్తగా క్రియేట్ చేయాలి కదా మేడం కంపెనీ. ఇప్పుడు క్రియేట్ చేయాలి కదా మేడం? అదే ఇప్పుడు కొత్తది క్రియేట్ చేయాల. ఏది అది? విజయవాణి లిమిటెడ్. ఓకే, విజయవాణి కంపెనీ క్రియేట్ చేయాలి. ఓకే, కంపెనీ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి రావాలి మనము? ఎక్కడికి రావాలా? అకౌంట్స్ ఇన్ఫోకి మేడం. అకౌంట్స్ ఇన్ఫోకి. అప్పుడు ఏ షార్ట్ కట్ ఉపయోగించాలి? ఆల్ట్ F1. ఓకే, ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే గో టు గెట్వే ఆఫ్ టాలీ కంపెనీ ఇన్ఫోలోకి వచ్చేసినాం. ఇప్పుడు మనం కంపెనీ క్రియేషన్ చేసుకుంటాం. బాగా అబ్జర్వ్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోకూడదు. ఓకే ఓకే మేడం. కంపెనీని విజయవాణి కంపెనీ. ఎంటర్. మళ్ళీ రేపు మన కాలేజ్లో కూడా మన మెయిల్ ఓపెన్ చేస్తే ఇవి వస్తాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ కాలేజ్ ఎప్పుడు నువ్వు పోనట్టు మేడం? తెలియదు నాన్న. ఓకే అమ్మా, కంపెనీని క్రియేట్ చేసేస్తాం. వచ్చిందా విజయవాణి? వచ్చింది మేడం. ఓకే, వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్ ఏం చేయాలి? అకౌంట్స్ ఇన్ఫోలో క్రియేట్ చేయాలా, అకౌంట్స్ వోచర్లో క్రియేట్ చేయాలా? మొట్టమొదటి అకౌంట్స్ ఇన్ఫోలో మేడం. అకౌంట్స్ ఇన్ఫోలో ఏం క్రియేట్ చేయాలి? లెడ్జర్ అకౌంట్స్. ఎస్, లెడ్జర్ అకౌంట్ మేడం. ఓకే, ఎంటర్. లెడ్జర్లోకి వస్తాం. ఓకే,
బాగా గుర్తుంది. తర్వాత క్రియేట్. ఇప్పుడు లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఎవరిది సౌండ్ అక్కడ? ఎవరిదిమా? తెలీదు మేడం. ఓకే, ఫస్ట్ వన్ ఏది క్రియేట్ చేసుకోవాలమ్మా? డొనేషన్స్. డొనేషన్స్ అండర్ గ్రూప్ ఏం అండర్ గ్రూప్? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇన్కమ్ మేడం. ఇన్కమ్. ఓకే, ఎంటర్. తర్వాత సెకండ్ వన్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది మేడం. క్రియేషన్ కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఎంటర్. ఎస్బీఐ బ్యాంక్. ఓకే, బ్యాంక్ అకౌంట్. బి ప్రెస్ చేస్తే చాలు మనకు అది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎంటర్. నెక్స్ట్ డొనేషన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసినామా లేదా? డొనేషన్స్ చేసాం మేడం. నెక్స్ట్ ఫీజు వచ్చి రిసీవ్డ్. ఎంటర్. ఫీజు రిసీవ్డ్ వచ్చి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎంటర్. ఓకే, నెక్స్ట్ మా అడ్వర్టైజ్మెంట్ పెయిడ్. ఎంటర్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. ఓకే, నెక్స్ట్ మా డొనేషన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. తర్వాత రెంట్ ఏంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎస్, సేమ్. నెక్స్ట్ స్టేషనరీ. ఎంటర్. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, నెక్స్ట్ ఫీజు అయిపోయింది. ఆల్రెడీ క్రియేట్ చేసామా లేదా? అయింది మేడం. మళ్ళీ సెకండ్ టైం అంటే ఎర్రర్ అని వస్తుంది. తర్వాత ఫర్నిచర్ పర్చేజెస్. ఫర్నిచర్ ఏం గ్రూపు? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్. ఎఫ్ ప్రెస్ చేస్తే ఫిక్స్డ్ అసెట్. ఎంటర్. నెక్స్ట్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఫీజు రిసీవ్డ్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ. చార్జెస్. ఎంటర్. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అన్నీ ఎక్కువ ఇండైరెక్ట్ ఉన్నాయి అంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ఇవి వస్తాయి. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాల్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్. ఆల్రెడీ క్రియేట్ చేసినాం. ఎస్బీఐ బ్యాంక్ క్రియేట్ చేసినామా లేదా? ఓకే, ఇప్పుడు సాలరీస్. ఇది
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ప్రింటింగ్. ప్రింటింగ్ ఏదది? ఇండైరెక్ట్. ఎక్స్పెన్సెస్ మేడం. ఓకే. నెక్స్ట్ ఫ్యాన్స్ అండ్ లైట్స్. ఫ్యాన్స్ అండ్ లైట్స్. ఏంటర్. ఇదేమ్మా? ఫిక్స్డ్ అసెట్ మేడం. ఓకే. నెక్స్ట్ ఫీజ్ రిసీవ్డ్. ఆల్రెడీ ఉన్నాయి కదా? ఉన్నాయి మేడం. ఓకే. ఇప్పుడు బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చేయాల. అయిపోయింది కదా, అన్నీ క్రియేట్ చేసేసినాం అవును మేడం. కాబట్టి ఓకే. ఇప్పుడు ఎక్కడికి పోవాలి మనం? డిస్ప్లే మేడం. డిస్ప్లే మేడం. డిస్ప్లే అన్నా పోవచ్చు, అకౌంటింగ్ వోచర్లోకి పోవాలి. మీరు చూసుకోవాలంటే అట్లే చూస్తాం. డిస్ప్లేలోకి పోదాం. మనం లెడ్జర్. క్రియేట్ Display. చేసినవి ఉన్నాయా లేదా? ఉన్నాయని చూడండి. ఏమైనా లేనివి ఉన్నాయా? వరుసకు చూసుకోండి. డొనేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఎస్బీఐ బ్యాంకు ఉంది. ఎలక్ట్రిసిటీ ఉంది. ఫీజు ఉంది. అడ్వర్టైజ్మెంట్ ఉందా? ఉంది. రెంట్ ఉంది. ఉంది మేడం. స్టేషనరీ ఉంది. ఉంది మేడం. ఉంది మేడం. ఫర్నిచర్ ఉంది మేడం. ఉంది మేడం. మిస్లీనియస్ ఉంది. ఎలక్ట్రిసిటీ, సాలరీస్, ప్రింటింగ్ అన్నీ ఉన్నాయి మేడం. అన్నీ ఉన్నాయి మేడం. లైట్. ఓకే. ఇప్పుడు అన్నీ క్రియేట్ చేసినాం. మనం ఇప్పుడు దీంట్లో ఏదైనా ఆల్టర్ చేయాలంటే తెలుసు కదా మీకు? చేసుకోవచ్చు మేడం. తెలుసు మేడం. ఆర్డర్లో పోయి మనము చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలి. ఓకే. అది కావాలంటే మళ్ళీ చూసుకుందాం. అంటే ఇప్పుడు వేసేసిన తర్వాత మళ్ళీ కావాలంటే మనము చేంజ్ చేసి చూసుకుందాం. ఓకే. ఓకే మేడం. ఇప్పుడు ఎక్కడికి రావాలి? అకౌంటింగ్ వోచర్. వోచర్లోకి రావాలి. ఎంటర్. అకౌంటింగ్ వోచర్లోకి వచ్చేసినాం. టు బై కనపడలేదు. ఇన్వెంటరీ ఫీచర్స్, అకౌంటింగ్ ఫీచర్స్, F11. ఇన్వెంటరీలోకి వెళ్ళిపోయింది ఇది. అవును మేడం. అకౌంటింగ్ వోచర్లో పోవాలి. ఓకే. టు బై అనేటివే రాలా సార్. డెబిట్ టు క్రెడిట్ టు అవి. యూజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ. ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్ యూజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ పెడతాం, చూస్తాం. మెయింటైన్ బిల్ వైస్, మెయింటైన్ పేరోల్. Purchases, invoice mode, record credit notes in invoice mode, debit notes. Transaction types of the banking features. Company logo.
ఓకేమా. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా ఏముంది, డొనేషన్స్ రిసీవ్డ్. ఏ షార్ట్ కట్కి ఉపయోగించాలా? రిసిప్ట్ కాబట్టి ఫైవ్ F5 రిసిప్ట్కి. 6 మేడం. ఓకే, Famous. F6. ఓ, రిసిప్ట్ వచ్చిందా లేదా? వచ్చింది మేడం. ఎందుకు మనకి ఇది రాలేదే? ఇక్కడ రావాలి. డెబిట్ టు క్రెడిట్ అని చూపియాలి. ఓకే, ఇప్పుడు క్యాష్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. క్యాష్ ఎంటర్. తర్వాత ఏమో డొనేషన్స్. డీ ప్రెస్ చేస్తే మనకు డొనేషన్స్ వచ్చేస్తుంది. ఎంటర్. ఎంత అమౌంటు? 700. అమౌంట్ ఎంత? 700. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ మా క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఇప్పుడు ఇది కాంట్రా F4 కదా? F4 మేడం. ఓకే, F4. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఇప్పుడు మనకి ఏం కావాలమ్మా? ఏది డెబిట్ చేస్తాం? ఎస్బీఐ బ్యాంక్. డెబిట్ ఏది చేస్తాము కాంట్రా దీంట్లో? ఎస్బీఐ మేడం. కాబట్టి ఎంటర్. ఇక్కడ క్యాష్ ఎంటర్. ఎంతమ్మా? ఎంత? 500 మేడం. 500. ఓకే, ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, ఏమో అడుగు, క్లాస్ చెప్తాను. నెక్స్ట్ మా నెక్స్ట్ వన్ ఏమ్మా? నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ మేడం. F5 F6 డొనేషన్స్. ఇక్కడ ఏం చేయాలి? డొనేషన్స్ మేడం. రిసీవ్డ్. ఓకే, క్యాష్ ఎంటర్. ఇక్కడేమి? డొనేషన్స్ ఎంటర్. ఇప్పుడు చూడండి, డెబిట్ క్రెడిట్ చూపిస్తున్నాయా లేదా? చూపిస్తారా మేడం? ఓకే, ఇప్పుడు డొనేషన్స్ ఎంత? 1000. 1000. 1000 ఎంటర్. ఓకేమా. నెక్స్ట్ మా ఫీజ్ రిసీవ్డ్. రిసిప్ట్లోనే ఫీజ్ రిసీవ్డ్. ఇక్కడేమి? క్యాష్ ఎంటర్. క్యాష్. ఓకే, ఇప్పుడు ఫీజ్ ఫీజు. F ప్రెస్ చేస్తే ఎంటర్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ వన్ మా అడ్వర్టైజ్మెంట్. క్యాష్ అకౌంట్ అటాట్ అడ్వర్టైజ్మెంట్ F5 ఎంటర్. ఇక్కడేమి? అడ్వర్టైజ్మెంట్ ఎంటర్. ఎంత అమౌంట్? 500. ఎంటర్. నెక్స్ట్ మా F6 క్యాష్ అట్లే ఉంటుంది. ఇక్కడ నారాయణ ఇచ్చింది. ఎంత ఉంది మా? ఫీజ్ రిసీవ్డ్ 500. స్టక్ అయిపోయి వచ్చా. స్ట్రక్ అయిపోయింది మా.
ఎంటర్. ఎంతమా ఫీజ్ రిసీవ్డ్ 500 కదా, 500 ఎంటర్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేమెంట్ F5 ఇది, F5 ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఎంటర్. ఎంత ఉంది? 140 మేడం. 140 మేడం. 140 ఎంటర్. నెక్స్ట్ మా క్యాష్ విత్డ్రాయల్ F4 కాంట్రా క్యాష్ విత్డ్రాయల్ ఫ్రమ్ SBI బ్యాంక్. క్యాష్ డెబిట్ ఇక్కడ మనం ఇంతకుముందు బ్యాంక్ వేసినాం, అక్కడ గుర్తుందా? గుర్తుంది మేడం. ఓకే, ఇప్పుడు క్యాష్ వేయాలి. ఈ రెండు కాంట్రా కదా, క్యాష్ డెబిటా బ్యాంక్ డెబిటా అని. ఓకే, ఇప్పుడు SBI ఎంటర్. ఎంత అమౌంట్? 350 350 ఎంటర్. ఈ బ్యాంక్ అంటానే చెక్కులు అన్నీ చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ F5 పేమెంట్ సాలరీస్ ఎంటర్. ఎంత ఉంది? 1000 మేడం. 1000 ఎంటర్. నెక్స్ట్ ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ మేడం. ఓకే, అది కూడా పేమెంట్. చూడండి, మనము ఇప్పుడు ఈడ క్యాష్ రావాలా, దాని బదులు మనం ఏదన్నా ఒకటి కొడితే కూడా ఇప్పుడు P కొడతా చూడండి, ఎర్రర్ అని వస్తుంది చూడండి, అవునా కాదా? అంటే మనం కరెక్ట్గా దానికి తగినట్టుగా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏమి క్యాష్ రావాలి, ఎంటర్. నెక్స్ట్ క్యాష్ వచ్చిన తర్వాత ఏమ్మా ఇప్పుడు ఇప్పుడు సాలరీస్ అయిపోయిందా? అయిపోయింది మేడం. ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ ప్రింటింగా? ఓకే, ప్రింటింగ్ ఎంటర్. ఎంతమా? 450 ఎంటర్. 50. నెక్స్ట్ ఫ్యాన్స్ అండ్ Fans లైట్స్ and lights. పేమెంటే కాబట్టి ఫ్యాన్స్ ఎంటర్. ఎంత? 1450 145. ఓకే, నెక్స్ట్ 1450 ఫీజ్ రిసీవ్డ్ F5 ఫీజ్ రిసీవ్డ్ F6 ఎంటర్. ఫీజ్ F అంటే ఆటోమేటిక్గా మనం షార్ట్ కట్ కీస్ ప్రెస్ చేసినామంటే డెబిట్ టు క్రెడిట్ అనేది అదే తీసుకుంటుంది అనమాట కదా, మారుతా ఉండలా? ఓకే, ఇప్పుడు అయిపోయినాయమ్మా. ఇప్పుడు ఏం చేస్తాం? బ్యాక్ వస్తాం. ఎక్కడికి వస్తాం? బ్యాక్ వచ్చినామా? వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎంటర్. ఎంటర్. డిస్ప్లేలోకి రావాలి. ఎక్కడికి రావాలమ్మా? ఇప్పుడు ఈడ ఫస్ట్ మనకి బ్యాలెన్స్ షీట్ చూసేస్తాం. బ్యాలెన్స్ షీట్ చూడండి, 2350 రూపీస్. బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ అయిందా? అయింది మేడం. ఓకే, అయితే అది కరెక్ట్, లేదంటే తప్పు. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ 2350 ఉన్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయో మనకు లెక్కలో చూడండి. ఫ్యాన్స్ లైట్స్ 1450 ఉంది. ఫ్యాన్స్ లైట్స్ 1450 ఉంది. తర్వాత ఇంకేమున్నాయి చూడండి ఫిక్స్డ్ అసెట్స్. ఫర్నిచర్ 900 ఉంది. 2350 సరిపోయినా? ఫిక్స్డ్ అసెట్స్ సరిపోయిందమ్మా? మేడం
ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి కరెంట్ అసెట్స్ 290 ఉంది. కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి లెక్కలోకి రండి. 290 రావాలి. కరెంట్ అసెట్స్ డెటార్స్ అట్లున్నాయా? క్యాష్ అంటే ఇక్కడ కరెంట్ అసెట్ ఏది అంటే మనకు క్యాష్ ఒకటేమా. ఏది? క్యాష్ ఒకటి. అంటే ఉన్నటువంటి క్యాష్లో ఇప్పుడు మనకు వచ్చింటుంది క్యాష్, మళ్ళీ కొన్ని పర్చేజ్ చేసింటాం, కొన్ని పేమెంట్ చెల్లించుంటాం, అవునా కదా? ఇప్పుడు కమిషన్ రూపంలో డొనేషన్ రూపంలో వచ్చింటుంది మనకు, అది క్యాష్ వచ్చింటుందా లేదా? అవును మేడం. దానిలో నుంచే మళ్ళీ మనం ఏం చేసింటాం? పేమెంట్ చేసింటాం. ఇప్పుడు మళ్ళా ఒకటి కాంట్రాలో క్యాష్ ఒకటి డిపాజిట్ చేసింటాము, మళ్ళీ క్యాష్ డ్రా చేసింటాం. క్యాష్ ఎంత డిపాజిట్ చేసినాము? 500 డిపాజిట్ చేసినాము. విత్డ్రా ఎంత చేసినాము? 350. దాంట్లో ఒక 150 రూపాయలు మిగిలింది. తర్వాత డొనేషన్స్ వీటిల్లో అంతా కూడా వచ్చింటుంది. కొన్ని పేమెంట్స్ ఉన్నాయి, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ప్రింటింగ్, ఇలాంటి ఖర్చులు పెట్టంగా మిగిలినటువంటి క్యాష్ ఏంటి ఎంత అంటే 290 రూపీస్. 290 రూపీస్. ఇదేమి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తే వచ్చినటువంటి లాభం అన్నమాట. ఇదేమిదే? లైబిలిటీస్ వైపే కదా లాభం వేసేది, ప్రాఫిట్ వేసేది. చూడండి లైబిలిటీస్, అసెట్స్. అర్థమైందమ్మా? హలో, లైబిలిటీస్లో మనము క్యాపిటల్ ప్లస్ నెట్ ప్రాఫిట్ అంటాం కదా, అదే ఇక్కడ 2060. అర్థమైందా? ఇప్పుడు అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్, కరెంట్ పీరియడ్. ఈ సంవత్సరంలో వచ్చినటువంటి లాభం ఎంత? 2060 రూపాయలు. ఈ లాభానికి కరెంట్ లైబిలిటీస్ యాడ్ చేసినాం. కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటి? క్రెడిటర్స్. ఇక్కడ కరెంట్ అసెట్స్ అది తీసేసినారనమాట. కరెంట్ లైబిలిటీస్ అంటే ఓకే 290. రెండు యాడ్ చేస్తే ఎంత? 2,03,050 అయింది. ఓకేమ్మా, అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? సింపుల్ కదా వేయడము. అవును మేడం. ఓకే, తర్వాత అట్లే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూసినాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందిమా? 2060 వచ్చింది. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 5000. అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇప్పుడు మనం ఇందాక చేసినామే, డొనేషన్ రిసీవ్డ్ ఒక 3-4 ఉన్నాయి, ఫీజు రిసీవ్డ్ ఉన్నాయి, తర్వాత ఇవేమా ఫీజు రిసీవ్డ్ అన్నీ టోటల్. ఫీజు రిసీవ్డ్, తర్వాత డొనేషన్ రిసీవ్డ్, అవే కదా ఉండేది ఇన్కమ్లో. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అవన్నీ యాడ్ చేస్తే ఎంత ఉన్నాయమ్మా ఇండైరెక్ట్ ఇన్కమ్? మనం ఎక్కడేస్తాం ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే కదా వేసేది. ఎక్కడేస్తామ్మా? హలో, ఎక్కడేస్తాము? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఎక్కడేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మేడం. ఓకే, ఇన్కమ్స్ వచ్చి క్రెడిట్ వైపున వేస్తాం, ఎక్స్పెన్సెస్ వచ్చి డెబిట్ వైపున వేస్తాం. నేను అప్పుడే కూడా స్టార్టింగ్లో చెప్పినాను. ఇప్పుడు చూడండి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 5,100 ఉంది, ఎక్స్పెన్సెస్ 3,040 ఉంది. మీరు ఇట్లా మళ్ళీ లెక్కలో కూడుకుంటే కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇండైరెక్ట్ ఇన్కమ్స్ డొనేషన్ రిసీవ్డ్ 700 ఒకటి, 1000 ఒకటి, 1700, ఒక 500, 2,200, 3,200, 3,900, 3,900, 4,600, 5,100, 5,100. ఇక్కడ ఒకటి ఏం చేసినాడంటే 5,600 రావాలి. కానీ ఇక్కడ ఫీజు రిసీవ్డ్ ఫోర్త్ చూడండి, ఫోర్త్ పాయింట్, ఫీజు రిసీవ్డ్ అని డెబిట్లో ఇచ్చేసినాడు అమౌంట్ కదా, కానీ అది క్రెడిట్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమి డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 5,100 అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,040 ఉన్నాయి. దీనిలో నుంచి దీన్ని తీసేస్తే ఎంత వచ్చింది? 2,060 రూపాయలు నెట్ ప్రాఫిట్. అర్థమైందమ్మా? దీంట్లో కూడా మనం మళ్ళీ ఇప్పుడు కూడా ఆల్టర్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. మనం ఈ నెట్ ప్రాఫిట్ ఇవన్నీ కూడా లాస్ చేయొచ్చు అట్లా. అర్థమైందా? అంటే మనం చేసేదాన్ని బట్టి అట్లా ఉంటుంది. అర్థమైందమ్మా?
హలో హలో ఎస్ మేడం. ఓకే అర్థమైందా? ఏం Yes, అమ్మాయిలు madam. సైలెంట్ అయిపోయినారు? మళ్ళీ ఇప్పుడు మనము వీటిని కూడా ఆల్టర్ చేయొచ్చు మా, వీటిని కూడా ఆల్టర్ చేయొచ్చు. ఇంకేమన్నా డౌట్ ఉందా? నెక్స్ట్ రేపటి నుంచి సెకండ్ యూనిట్ చెప్దాం. ఇప్పటికేం డౌట్ ఓకే లేదా? మేడం. ఏం లేదు మేడం. షరీఫా, అర్షియా, శ్రావణి, నాగేశ్వరి, చెప్పండి మేడం. ఏం డౌట్ లేవా? నో మేడం. నో మేడం. గాయత్రి, ఎవరికి ఏం డౌట్ లేవు.